Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. అగ్ని ప్రమాదానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఎఫ్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఎప్పుడు మీకు సమాచారం అందింది? ఆ ప్రమాదానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? మాకు సుమారు 10:22 ఆ టైంలో ఫైర్ కాల్ వచ్చిందండి. ఇట్లా బిల్డింగ్లో ఫైర్ అయిందని వెంటనే ఇక్కడే మనకు అసెంబ్లీ నుంచి ఫైర్ టెండర్ని మేము టర్న్అవుట్ చేయడం జరిగింది. రావడంతోనే ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అవుతుంది. స్మోక్ ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోయాము. పోర్టికో నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి కొద్దిసేపటి తర్వాత ఫైర్ కంట్రోల్ అయింది. ఆ తర్వాత ఫ్రంట్ నుంచి కూడా మేము ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. చుట్టూ దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి 5 ఫైర్ టెండర్స్ని అదేవిధంగా రోబోట్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. లోపల మేము వచ్చే టైంకి ఎవరు ట్రాప్ అయ్యలేరు, ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ ఇంజురీస్ కానీ కలగలేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ మొదటిగా అగ్ని ప్రమాదం జరిగింది, ఆ తర్వాత మంటలు ఏమైనా మిగిలిన ప్లేస్లకి చోటు చేసుకున్నాయి? అగ్ని ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే స్టోరేజ్ ఎక్కువగా పెట్టారో ఆ ప్రదేశంలోనే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుమానిస్తున్నాము. స్టోరేజ్ ఏంటి? మేబీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫిజికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వేరే ఏదైనా సీజ్ చేశారో, ఏదైతే సీజ్ ప్రాపర్టీ ఏదైనా కంప్యూటర్స్ ఉన్నాయి అవి ఆఫీస్ వర్కా లేకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీజ్ చేశారనేది తెలియాల్సి ఉంది. అంటే ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు, అదేవిధంగా కంప్యూటర్స్ ల్యాబ్ సంబంధించి కూడా ఏ విధంగా ఈ అగ్నికి ఆవుతాయి? ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయిందన్నది మనము ఎగ్జాక్ట్గా ఇప్పుడే చెప్పలేము. పూర్తిగా అసెస్ చేసిన తర్వాత మాత్రమే చెప్పగలం. ప్రస్తుతానికి ఆ వివరాలు పూర్తిగా చెప్పలేము. అంటే మీరు చెప్పినట్టుగా ఆధారాలు సేకరిస్తున్నాం అంటారు. అయితే సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి సార్? సెకండ్ ఫ్లోర్కి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే సెకండ్ ఫ్లోర్లో సిలిండర్స్, నైట్రోజన్కి సంబంధించిన సిలిండర్స్ కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో ఒకవేళ కనుక అగ్ని ప్రమాదం ఇంకొంచెం పెరిగి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం వేరే స్థాయిలో ఉండేదా? ల్యాబొరేటరీలో ఏదైతే ఫిజికల్ ఎవిడెన్స్ను టెస్ట్ చేయడానికి వాళ్ళైతే కెమికల్స్ వాడతారో అవన్నీ ల్యాబొరేటరీ పార్ట్ అంతా సెకండ్ ఫ్లోర్లో ఉంది అని చెప్తున్నారు. సో అక్కడ స్టోరేజ్లో సిలిండర్స్ ఉన్నాయి, కెమికల్స్ కూడా ఉన్నాయి. లక్కీలీ మేము వచ్చే టైంకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. మేము ఫస్ట్ ఫ్లోర్లో మిగతా పార్టీకి అదేవిధంగా గ్రౌండ్కి కానీ సెకండ్కి కానీ ఫైర్ని స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయగలిగాము. ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. ఒకవేళ స్ప్రెడ్ అయి ఉంటే తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండేది. ఎంతవరకు తీవ్రత ఉండేదన్న దాని మీద అందులో ఉన్న స్టోరేజ్ చేసిన కెమికల్స్, వాటి కంబుషబిలిటీ, వాటి ప్రాపర్టీస్ మీద అందులోంచి వచ్చే ఫైర్ హీట్ నుంచి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సార్, సిబ్బంది అంటే మీరు చెప్పినట్టుగా ఆ టైంలో సిబ్బంది రావడం జరిగింది. ఒక అతను కూడా తీసే ప్రయత్నంలోనే అగ్ని ప్రమాదం అనేది చూసి ఆ తర్వాత సమాచారం ఇచ్చారు. అంటే ఎంతమంది సిబ్బంది ఆ టైంకి వచ్చారు, ఏ విధంగా వివరాలు ఉన్నాయి సార్? సిబ్బంది ఎగ్జాక్ట్గా అప్పుడే ఆఫీస్ స్టార్ట్ అయ్యేవారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంతమంది వచ్చారని తెలియదు. ఇక మేము వచ్చే టైంకి 3-4 కింద కనిపించారు. వాళ్ళు అలాంటిది ఏం కనిపించలేదు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఎక్స్టింగ్విషర్స్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల, అది వాళ్ళ పరిధికి మించి ఉండడం వల్ల వాళ్ళు వెంటనే అక్కడ నుంచి విత్డ్రా అయిపోయి బయటికి రావడం జరిగింది. మొత్తం ఎన్ని ఫైర్ ఇంజన్లతోటి మీరు అదుపులోకి తీసుకొచ్చారు? ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు? పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా? మంటలు పూర్తిగా ఇప్పుడు అదుపులో ఉన్నాయండి. మేము 5 ఫైర్ టెండర్స్ అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ రోబోట్ టర్న్అవుట్ చేశాము. సుమారు 40 నుంచి 50 మంది సిబ్బంది ఫైర్ ఫైటింగ్లో పార్టిసిపేట్ చేశాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూటే అనే ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చామని చెప్పేసి డిఎఫ్ఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్రావుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, నాంపల్లి నుంచి.